కవితక్క నిన్న బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చాలా బాగా మాట్లాడింది, చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడింది అనుకుందాం ఒకసారి. దాంట్లో రామన్న 130 రోజులైంది నువ్వు నాతో మాట్లాడక, ఒక్కసారన్నా పలకరించినావా అని మాట్లాడుతుంది. దాంతోపాటుగా నాకు అంటే జాగృతి గురించి చెప్పుకుంటూ నా పార్టీలో నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదా అని ఆమె చాలా ఏమంటారు కొంచెం ఏడుపు గొంతుతోటి ఆమె అడిగిన విధానం చూస్తే ఎవరికైనా బాగా అనిపిస్తుంది. జాగృతి గురించి అంతగా చెప్పింది. కానీ ఈరోజు అదే జాగృతి వాళ్ళు ఇలా అదే కవితక్కను విమర్శిస్తున్నారు. అక్క మీరు మాట్లాడిన మాటలు మీకు గుర్తుందా? ఇందులో ఒకరు మాట్లాడుతున్నారు చూడు, కేటీఆర్ గారు మిమ్మల్ని ఎలా ఉన్నావని అడగలేదని బాధపడుతున్నారు కదా, తెగ బాధపడుతున్నారు కదా, మరి మీతో ఉన్న తమ్ముళ్ళు మీరు ఎలా ఉన్నారని ఒక్కసారైనా అడిగారా? ఇన్నేళ్ల నుంచి మీ వెనకనే ఉన్నాం కదా, ఒక్కసారైనా అడిగినరా? సో మేము అంటే మమ్మల్ని నువ్వు ఏనాడు పట్టించుకున్నావు? గతంలో కూడా జాగృతి అనేది బీఆర్ఎస్ కోసమే కదా పనిచేసింది. సో ఇవాళ మళ్ళీ మమ్మల్ని తన్ని తగిలేస్తే మా పరిస్థితి ఏంది? మేము కేసీఆర్ కోసమే పనిచేస్తామని ఇవాళ జాగృతిలో ఉన్న తమ్ముళ్ళు ఇలా కవితకు షాక్ ఇచ్చారు. తనే చెప్పుకుంది జాగృతి గురించి, నాకు జాగృతి ఉంది, నేను ఈ జాగృతి ద్వారా పనిచేస్తా అని చెప్పింది కదా. కానీ తను ఏదైతే ప్రెస్ మీట్లో ఒక్కొక్క మాట మాట్లాడిందో ఆ ఒక్కొక్క మాటనే ఈరోజు వాళ్ళు రివైండ్ చేస్తూ చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఇవాళ ఏమైందంటే జాగృతి సభ్యులే తనని తప్పుబట్టే పరిస్థితికి వచ్చిందంటే ఎక్కడ జరిగింది అసలు మిస్అండర్స్టాండింగ్ అర్థమైతలేదు. అంటే తను బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున జాగృతిలో ఇంకొంతమంది జాయిన్ అవుతారనుకున్న నేపథ్యంలో ఉన్న జాగృతి వాళ్ళు పోయి అలా బీఆర్ఎస్లో చేరుతున్న నేపథ్యం కనబడుతుంది అన్నట్టు.